నమస్కారం. ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే చర్చ. సోషల్ మీడియాలో, మన ఫోన్లలో, బయట టీ కోట్ల దగ్గర 2026లో మళ్లీ లాక్డౌన్ వచ్చేస్తోందా అని. 2020 నాటి ఆ భయంకరమైన రోజులు మళ్లీ గుర్తొచ్చి అందరూ కంగారు పడుతున్నారు కదా. సరే, ఈ భయం వెనుకున్న అసలు కారణమేంటి, ఇందులో నిజమెంత? ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్లో ఆ విషయాలనే కాస్త డీప్గా, క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలు ఇండియాలో మళ్లీ లాక్డౌన్ పడబోతోందా? గూగుల్ ట్రెండ్స్ చూసినా, ఎవరినడిగినా ఇదే హాట్ టాపిక్. మొన్నటికి మొన్న ప్రధాని మోదీ గారు మనమంతా కలిసికట్టుగా ఈ సవాలును ఎదుర్కోవాలి అని చెప్పగానే ఈ టెన్షన్ ఇంకాస్త పెరిగిపోయింది. అయితే ఇక్కడ మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. వాట్సాప్ ఫార్వర్డ్స్లో వస్తున్న పుకార్లకి, గ్రౌండ్లో జరుగుతున్న వాస్తవానికి చాలా తేడా ఉంది. నిజానికి దేశవ్యాప్తంగా ప్రయాణాలపై ఎలాంటి బ్యాన్ లేదు. ఏదో కొత్త వైరస్ వచ్చేసిందన్నది వట్టి పుకారే. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇదేదో భయంకరమైన వ్యాధి వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు. ఇదంతా ఎకానమీ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంధన పొదుపు చుట్టూ తిరుగుతున్న వ్యవహారం. పెట్రోల్, డీజిల్ ఆదా చేయడం కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలే తప్ప జనం బయట తిరగొద్దు అని ఎవరూ అనట్లేదు. ఒకవేళ మీరు ఆ వైరస్ వార్తలు చూసి పానిక్ అవుతుంటే ఇది వినండి. పశ్చిమ బెంగాల్లో నిఫా వైరస్ కేవలం 2 కేసులకు పరిమితమైంది. మిగతా 190 మందికి నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. అలాగే ఎక్కడో డచ్ క్రూజ్ షిప్లో కనిపించిన హంటా వైరస్ ఏమీ గ్లోబల్ పాండమిక్ కాదు, జస్ట్ ఒక లోకల్ ఇష్యూ. ఇక కోవిడ్-19 అంటారా, అదిప్పుడు మన రెగ్యులర్ లైఫ్లో ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. సో కొందరు కావాలనే ఈ చిన్న విషయాలను భూతద్దంలో చూపిస్తూ 2020 నాటి టెన్షన్ను మళ్లీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అంతే. సో ప్రాబ్లం హెల్త్ కాదు అని అర్థమైంది కదా. మరి అసలు సంక్షోభమేంటి? అదే ఎనర్జీ క్రైసిస్, ఇంధన కొరత. ఈ సిచ్యువేషన్ ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి ఫిబ్రవరి 2026కి వెళ్ళాలి. పశ్చిమాసియాలో అకస్మాత్తుగా యుద్ధం మొదలైంది. చూస్తుండగానే మార్చ్ కల్లా అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని బ్లాక్ చేసేశారు. ఇంకేముంది, ఏప్రిల్, మే నెలలొచ్చేసరికి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ కుదేలైపోయింది. ప్రపంచానికి సప్లై అయ్యే ముడి చమురులో ఏకంగా 20-25% ఒకేసారి ఆగిపోయింది. ఊహించండి ఎంత పెద్ద ఇంపాక్ట్ పడుతుందో. ప్రపంచంలో ఏదో జరిగితే మనకెందుకు అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. మన దేశానికి కావలసిన ముడి చమురులో దాదాపు 89%, అంటే 89% మనం వేరే దేశాల నుండే కొనుక్కుంటున్నాం. మన దగ్గర ప్రొడ్యూస్ అయ్యేది జస్ట్ 11%. అంటే ఎక్కడో 3000 కిలోమీటర్ల దూరంలో సముద్ర మార్గం మూసుకుపోతే దాని డైరెక్ట్ ఎఫెక్ట్ మన జేబుల మీద, మన డైలీ లైఫ్ మీద పడుతుందన్నమాట. దీనివల్ల రేట్లు ఎలా పెరిగిపోయాయో ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. మే 2026 నాటికి బ్రెంట్ క్రూడ్ ధర ఒక బ్యారెల్కు ఏకంగా $120 దాటిపోయింది. దీని దెబ్బకి మన దేశంలో పెట్రోల్, డీజిల్ అమ్మే ప్రభుత్వ కంపెనీలు అక్షరాల రోజుకి 1000 కోట్ల రూపాయల నష్టాన్ని ఫేస్ చేస్తున్నాయి. రోజుకి 1000 కోట్లు. ఇది నిజంగా ఒక ఫైనాన్షియల్ నైట్మేర్ అని చెప్పాలి. ఈ ఊహించని ఫైనాన్షియల్ సునామీని తట్టుకోవడానికే ప్రధాని మోదీ గారు ఈ పొదుపు మంత్రం జపించాల్సి వచ్చింది. ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే దిశగా ప్రధాని మేరా భారత్ మేరా యోగదాన్ పేరుతో ఒక 14 పాయింట్ల చార్టర్ను అనౌన్స్ చేశారు. ఇందులో ఏమున్నాయంటే, మళ్లీ ఆఫీసులకి వెళ్లకుండా వర్క్ ఫ్రం హోం చేయడం, మీటింగ్స్ అన్నీ వర్చువల్గా జరపడం, అలాగే మన దగ్గరున్న విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే ఫారిన్ రిజర్వ్స్ని కాపాడుకోవడానికి దయచేసి ఒక ఏడాది పాటు బంగారం కొనొద్దు అని కోరారు. ఇంపోర్ట్ చేసుకునే వంట నూనెల వాడకం తగ్గించడం, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ని లారీల నుంచి రైల్వేల వైపు మార్చడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా వాడటం లాంటివి ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఇదంతా కేవలం సిటీలలో ఉండేవాళ్లకే కాదు సుమా, వ్యవసాయ రంగానికి కూడా ఇవి వర్తిస్తాయి. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని కనీసం 50% తగ్గించాలని, అలాగే డీజిల్ మోటార్లకు బదులు సోలార్ పంపులు వాడాలని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. తద్వారా అగ్రికల్చర్ సెక్టర్లో కూడా ఫ్యూయల్ డిమాండ్ని సగానికి సగం కట్ చేయొచ్చనేది వాళ్ల ప్లాన్. ఇక సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇవ్వగానే ఇంధనాన్ని ఆదా చేయడానికి రాష్ట్రాలు కూడా వెంటనే యాక్షన్లోకి దిగిపోయాయి. రకరకాల సంస్థలు ఎన్నెన్ని కొత్త రూల్స్ తెస్తున్నాయో చూడండి. ఢిల్లీ అయితే మెట్రో మండే అంటోంది. అలాగే వారంలో 2 రోజులు వర్క్ ఫ్రం హోం కంపల్సరీ చేసింది. అటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే నో వెహికల్ ఫ్రైడే అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇక మన సుప్రీంకోర్టు కూడా ఏమీ వెనకబడలేదు. కొన్ని రోజులు కేసులన్నీ ఆన్లైన్లోనే వినడంతో పాటు స్వయంగా జడ్జిలే కార్ పూలింగ్ ద్వారా కోర్టుకు రావడం స్టార్ట్ చేశారు.
పరిస్థితి తీవ్రతకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా బానే ఉంది కానీ ఐటీ సెక్టార్కి వచ్చేసరికి మాత్రం ఈ వర్క్ ఫ్రం హోమ్ కాస్త ఒక పెద్ద వివాదంగా మారిపోయింది. ఇక్కడ రెండు పక్షాలు బలంగా వినిపిస్తున్న వాదనలు చూద్దాం. ఒక పక్క కంపెనీల మేనేజ్మెంట్స్ ఏమంటున్నాయంటే కలిసి పనిచేస్తేనే ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా అవుతాయి, ఎంప్లాయీస్ ఆఫీస్కి రావాల్సిందే అని. కానీ నైట్స్ లాంటి ఎంప్లాయీ యూనియన్స్ ఏమో దేశంలో ఇంత ఎనర్జీ క్రైసిస్ నడుస్తుంటే అందరినీ రోడ్డెక్కమనతనేంటి? ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ అనేది ఎంప్లాయీస్ కంఫర్ట్ కాదు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయం అని గట్టిగా వాదిస్తున్నాయి. ఇక్కడ ఎవరి వాదన వాళ్ళది, కానీ ఈ కార్పొరేట్ క్లాష్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఇక్కడ ఆన్లైన్ ఫర్ ఆస్టెరిటీ అనే ఒక కొత్త ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు. ఫస్ట్ స్కూల్ బస్సులకి రోజు ఎంత డీజిల్ కాలుతోందో లెక్కలు తీస్తున్నారు. ఆ ఖర్చును కట్ చేయడానికి ప్రాక్టికల్స్ అవసరం లేని థియరీ క్లాసులన్నీ మళ్లీ ఆన్లైన్లోకి మార్చేస్తున్నారు. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి టెన్షన్ లేకుండా ఆ క్లాసులు మాత్రం ఆఫ్లైన్లోనే కంటిన్యూ చేస్తున్నారు. పాండమిక్ టైంలో మనం అలవాటు పడ్డ ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు ఇంధనం ఆదా చేయడానికి భలే ఉపయోగపడుతున్నాయి కదా. సరే, కార్పొరేట్ మీటింగ్స్, వర్క్ ఫ్రం హోమ్ చర్చలు ఒక ఎత్తైతే గ్రౌండ్ లెవెల్లో ఈ సంక్షోభం చూపిస్తున్న అసలైన సామాజిక ఆర్థిక ఎఫెక్ట్ ఇంకోలా ఉంది. ఈ నెంబర్ చూడండి, 2500 రూపాయలు. అవును, మీరు విన్నది కరెక్టే. గుజరాత్లోని సూరత్లో ఇప్పుడు ఒక వంట గ్యాస్ సిలిండర్ రేట్ ఇది. దాదాపు 150% పెరిగిపోయింది. సాఫ్ట్వేర్ వాళ్లకి ఇంటి నుండి పనిచేసే ఆప్షన్ ఉంది, కానీ రెక్కడితే గాని డొక్కారని రోజువారీ కూలీలు ఈ భారాన్ని ఎలా మోయగలరు చెప్పండి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ ధరల మంటకి తట్టుకోలేక పనులు లేక సూరత్లోని టెక్స్టైల్, సిరామిక్ ఫ్యాక్టరీలో పనిచేసే వేలాది మంది వలస కార్మికులు మళ్లీ తమ సొంత ఊర్లకు పయనమవుతున్నారు. ఈ కన్నీటి దృశ్యాలు చూస్తుంటే 2020లో కార్మికులు పడ్డ కష్టాలు మళ్లీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. పాపం, వాళ్ల పరిస్థితి వర్ణనాతీతం. దీనినే ఆర్థిక నిపుణులు ఫంక్షనల్ లాక్డౌన్ అంటున్నారు. అంటే ప్రభుత్వం అఫీషియల్గా ఎక్కడా లాక్డౌన్ అని అనలేదు, కానీ ఇంధన కొరత వల్ల ఫ్యాక్టరీలు ఆగిపోయి బ్రతకటానికి కనీస అవసరాలు తీర్చుకోలేక జనాల కదలికలు ఆటోమేటిక్గా ఆగిపోయాయి. ఒక బ్లూ కాలర్ వర్కర్కి అసలు లాక్డౌన్కి ఈ ఎనర్జీ క్రైసిస్కి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్లకి రిజల్ట్ మాత్రం ఒకటే. అయితే ఈ కష్టకాలం కేవలం ఒక టెంపరీ ప్రాబ్లంలా కాకుండా భవిష్యత్తునే పూర్తిగా మార్చేసేలా కనిపిస్తోంది. ఈ సంక్షోభం వల్ల మన సిస్టంలో కొన్ని పర్మనెంట్ చేంజెస్ రాబోతున్నాయి. హైబ్రిడ్ వర్క్ కల్చర్, అంటే కొన్ని రోజులు ఆఫీస్, కొన్ని రోజులు ఇల్లు, ఇది ఇక మన లైఫ్లో శాశ్వతంగా భాగమైపోతోంది. పెట్రోల్ రేట్ల భయానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం మనం ఊహించిన దానికంటే చాలా ఫాస్ట్గా పెరుగుతోంది. అలాగే పనులన్నీ ఇంటర్నెట్తో ముడిపడి ఉండటం వల్ల తెలంగాణ టీ-ఫైబర్ లాంటి నెట్వర్క్ల ద్వారా ఆపర్చునిటీస్ కేవలం మెట్రో సిటీస్కే పరిమితం కాకుండా చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తాయి. అదే గిగ్ ఎకానమీ. సో ఫైనల్గా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ ఎనర్జీ షాక్ మన పని విధానాన్ని, రేపటి మన సిటీ లైఫ్ని శాశ్వతంగా మార్చేస్తుందా? ఈరోజు మనం ఇంధనం కోసం చేస్తున్న ఈ కష్టాలు రేపటి మన రెగ్యులర్ లైఫ్ స్టైల్గా మారిపోతాయా? దీని గురించి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు పరిస్థితులను క్లియర్గా అర్థం చేసుకునేలా చేసిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. సెలవు.